సార్, హైదరాబాద్ రాయదుర్గంలో 273 కోట్ల రూపాయలకు అమ్ముడైంది ఓ ఎకరం. రియల్ ఎస్టేట్ పూర్తిగా అడుగంటిపోయినటువంటి ఈ సమయంలో ఓ బిల్డర్ 1600 కోట్ల రూపాయలకు 6 ఎకరాల భూమిని కొన్నాడు. గతంలో నియోపోలిస్లో ఇలాగే ఎకరం 100 కోట్లకు కొని బిల్డర్లు పూర్తిగా మునిగిపోయారు. ఆర్టిఫిషియల్ భూమి క్రియేట్ చేయటం వల్ల పరోక్షంగా రియల్ ఎస్టేట్ దెబ్బతింటుందా సార్? అంటే రాయదుర్గంలో జరిగినటువంటి సేల్ని బట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంచనా వేయలేం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న ట్రెండే కాదు, ఇండియాలో రియల్ ఎస్టేట్లో ఉన్న ట్రెండ్ ఏంటంటే, ఒకవైపు లగ్జరీ సెగ్మెంట్లో మీకు డిమాండ్ భారీగా ఉంది. మిడిల్ క్లాస్ ఎఫోర్డబుల్ సెక్షన్స్లో డిమాండ్ తగ్గుతోంది, ఎందుకంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ లేదు. ఇలా హైదరాబాదులో నేను ఒక 25 లక్షలతో ఇల్లు కొందామంటే అవకాశమే లేకుండా పోయింది. ఇది ఒక సోషల్ క్రైసిస్, అది మధ్యతరగతి ఎదుర్కొనేటువంటి ఒక సోషల్ క్రైసిస్. దీనికి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఎకానమీలో వస్తున్న కే షేప్డ్ రికవరీ అంటారు. అంటే పై పార్ట్ రికవర్ అవుతుంది, కింది పార్ట్ పడిపోతుంది. కే ఎలా ఉంటుందో, మీకు 2 వీలు కలిపితే కే అవుతుంది. అంటే ఒకవైపు పైకి చూస్తుంటుంది, ఒకవైపు కిందికి చూస్తుంటుంది. అంటే ఎకానమీలో పైన ఉన్నవారు పైకే పోతున్నారు, ఇంకా కింద ఉన్నవారు ఇంకా కిందికే పడిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు ఇది ఒకటే కాదు, ఎకానమీలోని అన్ని సెక్టార్స్లో ఇదే ధోరణి. మీరు చూడండి, కార్ల అమ్మకాలు కూడా చూస్తే బడ్జెట్ కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి, కానీ 1 crore అబోవ్ ఉన్న కార్ల అమ్మకాలు పెరిగాయి. సో విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్ల అమ్మకాలు పెరిగాయి. మిగతా మిడిల్ క్లాస్ కొనే అపార్ట్మెంట్లు ఇవాళ అన్సోల్డ్ ఇన్వెంటరీ పెరుగుతోంది. దీనికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఈ క్రైసిస్కు కూడా కారణం ఎకానమీలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ హెడ్లైన్ నెంబర్స్తో చూడరాదు. 6%, 7% ఎకానమిక్ గ్రోత్ అని. దిస్ లార్జర్ ఎకనామిక్ గ్రోత్ హైడ్స్ ద స్టార్క్ రియాలిటీ. ఆ రియాలిటీ ఏంటంటే, భయంకరమైన అసమానతలు ఉన్నాయి. ఆస్తుల్లో అసమానతలు, ఆదాయాల్లో అసమానతలు, అవకాశాల్లో అసమానతలు. ఈ అసమానతల వల్ల ఒక స్మాల్ రిచ్ సెగ్మెంట్, ముఖ్యంగా సూపర్ రిచ్ సెగ్మెంట్, వారు భారీగా ఎకానమీలో డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. జనసామాన్యము డిమాండ్ తగ్గుతుంది. అందుకే మీరు చూడండి, జీడిపిలో ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోతుంది. అయితే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాపులేషన్ పెద్దది కనుక, 140 కోట్లు కనుక, అందులో 1% సూపర్ రిచ్ ఉన్న 1,40,00,000 ఉంటారు. 1,40,00,000 అంటే కొన్ని దేశాల జనాభా కన్నా ఎక్కువ. దానివల్ల ఈ ఎకానమీలో ఈ అపోజిట్ ట్రెండ్ మనకు కనబడుతుంది. ఒకవైపు ఏమో అపార్ట్మెంట్లు కొనటోడు లేక వెంచర్లు విలవిలాబోతూ తలకాయలు పట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కనబడుతున్నారు. మరోవైపు రాయదుర్గంలో 1600 కోట్లు పెట్టి ల్యాండ్ కొంటున్న వాళ్ళు కనబడుతున్నారు.